కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. పీఏసీ సమావేశానికి అడ్వైజరీ కమిటీకి సైతం ఆహ్వానం పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రస్తుతం పీఏసీలో చర్చిస్తున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, చేరికలకు సంబంధించి కూడా చర్చించుతున్నట్టు తెలుస్తోంది. అభివృద్ధి సంక్షేమ పథకాల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటం పైన కూడా ప్రస్తుతం డిస్కస్ చేస్తున్నారు నేతలు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలకు సంబంధించి కూడా చర్చలో ప్రస్తుతం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత అదనపు సమాచారం గాంధీభవన్ నుండి మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాసేపటి క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పీఏసీ సమావేశం స్టార్ట్ కావడం జరిగింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కూడా, ఈ రెండు కమిటీలను కూడా ఒకటేసారి భేటీ కావడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రధానంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సంబంధించి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా ఏడాదిన్నర కాలం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఏడాదిన్నర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు అన్నింటి కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్నారు. ముఖ్యంగా రైతు భరోసా కానీ, ఇంద్రమ్మ ఇండ్లు, ఉచిత బస్సు, ఇవన్నీ దీనికి సంబంధించిన అంశాలన్నిటికీ, రుణమాఫీ అంశాలన్నిటి కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి లక్ష్యంతో అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులంతా కూడా అటెండ్ కావడం జరిగింది. మొత్తం మీద ఈ సమావేశానికి సంబంధించి కాసేపటి క్రితమే స్టార్ట్ అయింది కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా దీనికి సంబంధించి ఈ రోజు తీసుకునే లైన్ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి దశ నిర్దేశం చేసే లైన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పీఎస్సీలో తీసుకునే నిర్ణయాలే పార్టీకి సంబంధించి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? డెఫినెట్గా దీనికి సంబంధించి నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే హైకోర్టు కూడా ఎన్నికలకు వెళ్ళడానికి ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పేసి నిన్న సూచించడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఖచ్చితంగా ఎన్నికల విషయానికి సంబంధించి 60 నెలల లోపు గడువు తీసుకొని ఎన్నికల కమిషన్ తీసుకుంది. అటువైపు ప్రభుత్వం కూడా నెల రోజుల లోపు దానికి సంబంధించిన స్పష్టత ఇస్తామని కూడా ఇప్పటికే చెప్పింది. కాబట్టి దీనికి సంబంధించి ఎలక్షన్ విషయంలో కూడా ముందుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తుంది. పార్టీకి సంబంధించిన నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్లాలనే ఆలోచనతో నిన్న క్యాబినెట్లో కూడా దీన్ని డిస్కస్ చేయలేదు పార్టీకి సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే 50% క్యాప్ ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా అధిగమించాలంటే కనుక ఏ విధంగా చేయాలి, పార్టీకి సంబంధించిన ఈరోజు పీఏసీలో నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ తరఫున ఏ విధంగా ముందుకెళ్తాం, 42% ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ రిజర్వేషన్ పొలిటికల్గా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో భాగంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 42% రిజర్వేషన్కి సంబంధించి ఒకవేళ ప్రభుత్వ పరంగా అంటే ఏమైనా అడ్డంకులు వచ్చినప్పటికీ పార్టీ పరంగా ఏ విధంగా వాటిని సర్ది చేస్తారనే దానికి సంబంధించి కూడా ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగానే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాదాపు 40% విజయం సాధించాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలనే దానికి ఏ విధంగా వ్యూహంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా డిస్కషన్ చేస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎజెండాతో పాటు మిగతా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న అంశాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను ఏ విధంగా జనంలోకి తీసుకెళ్లాలనే దానిపైన కూడా డిస్కషన్ చేస్తున్నారు. ఈ అంశాలను కేంద్రీకృతం చేసుకొని స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా అక్యురేట్ విజయాన్ని సాధించాలని ఒక లక్ష్యంగా అయితే ముందుకెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ వీటితో పాటు ముఖ్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని ఇష్యూస్ అయితే నెలకొంటున్నాయి, ఇంకా కొన్ని డిస్టర్బెన్స్ అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ కానీ కొన్ని ఎక్కడైతే పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేల దగ్గర కొన్ని చోట్ల డిస్టర్బెన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాన్ని కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన చోట్ల కొన్ని చోట్ల ఇప్పటికీ గద్వాల కానీ, జగిత్యాల, కొన్ని చోట్ల ఖైరతాబాదు, వీటన్ని చోట్ల డిస్టర్బెన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీకి కూడా 3 ఫిర్యాదులు కూడా అందడం జరిగిందని కూడా కాసేపటి క్రితమే మల్లు రవి కూడా చెప్పడం జరిగింది. ఆ మూడింటికి సంబంధించి కూడా మల్లు రవి ఆధ్వర్యంలోని కమిటీ కూడా ఈరోజు ఉదయం 10 గంటలకు దీని మీద డిస్కషన్ చేయడం జరిగింది. వరంగల్తో పాటు గజ్వేల్, అదేవిధంగా ఖైరతాబాద్, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కంప్లైంట్లు కూడా వచ్చాయని కూడా చెప్పారు. దానికి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్గా మరోసారి 26న మరోసారి డిస్కషన్ చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరిస్థితులకు సంబంధించి నేతల మధ్య సహయోధ్య అంశాన్ని కూడా ఖచ్చితంగా డిస్కషన్ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇప్పటికే పటాన్ చెరువుకు సంబంధించిన దానిపైన ఒక పార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి వాటిని సహయోధ్య కూర్చే ప్రయత్నం చేశారు. మిగతా వాటికి సంబంధించి కూడా ఇలాంటి ఒక కమిటీ పెట్టాలా ఏందనేది కూడా ఒక డిస్కషన్ చేస్తున్నారు. వీటితో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా త్వరలో రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన అభ్యర్థి అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇట్లా పార్టీకి సంబంధించిన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న డెవలప్మెంట్తో పాటు ముఖ్యంగా స్థానిక సంస్థ లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఏ విధంగా వెళ్ళాలి దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతాప్, అడ్వైజరీ కమిటీ కూడా ఇప్పుడు ఈ మీటింగ్ కి హాజరైన నేపథ్యంలో వారి సైడ్ నుండి ఎటువంటి ప్రపోజల్స్ లేదా డిస్కషన్ కి సంబంధించిన అంశాలు ఉండే అవకాశం ఉంది?
డెఫినెట్గా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక మండలి అని చెప్పేసి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది పిఎస్సి. దీనికి అదనంగా ఈసారి కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసిన కొత్త కమిటీలలో అడ్వైజరీ కమిటీ అని ఒక కొత్త కమిటీని కూడా తీసుకురావడం జరిగింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీకి అనుబంధంగా అడ్వైజరీ కమిటీలో అంతా సీనియర్లను నియమించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విహెచ్ కానీ, జీవన్ రెడ్డి, కొంతమంది సీనియర్ నేతలు ఎవరెవరైతే ఉన్నారో కేశవరావు అట్లాంటి సీనియర్ నేతలందరినీ కూడా అడ్వైజరీ కమిటీలో వేయడం జరిగింది. అడ్వైజరీ కమిటీలో జానారెడ్డి వీళ్ళంతా కూడా పార్టీకి సంబంధించి ఏ విధంగా వారి సలహాలు సూచనలు చాలా కాలం నుంచి వాళ్ళు యాక్టివ్గా గతంలో పార్టీకి అనేక రకాల స్టేజ్లలో సేవలు అందించిన అనుభవం ఉంది కాబట్టి వారి అనుభవాన్ని ఖచ్చితంగా పార్టీ వినియోగించుకోవాలనే ఒక ఆలోచనతోటి అడ్వైజరీ కమిటీని కూడా వేశారు. అడ్వైజరీ కమిటీని పిఎస్సిని రెండు కలిపి మీటింగ్ జరుగుతున్న పరిస్థితి. రెండింటిని కలిపి వారి అడ్వైజరీ ఇచ్చిన కమిటీని పిఎస్సి ఏ విధంగా నిర్ణయం చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఈ పిఎస్సి తీసుకునే నిర్ణయాలనే మళ్ళీ కింద ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ కానీ, జనరల్ సెక్రటరీల వారికి కానీ, మిగతా డిసిసిలకు కానీ వారందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. పార్టీ లైన్ ఏందనేదే పిఎస్సిలో డిసైడ్ అవుతుంది కాబట్టి ఆ పిఎస్సికి సజెషన్ చేయడం కోసం అడ్వైజరీ కమిటీని కూడా మిక్స్ చేసి రెండు కమిటీలను కలిపి ఒకేసారి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ సంబంధించి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు. మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ అందరూ సీనియర్ నేతలంతా కూడా ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే అడ్వైజరీ కమిటీలో ఇచ్చే సలహాలను పిఎస్సి కూడా డిస్కషన్ చేసి ఒక నిర్ణయానికి వచ్చి పార్టీకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.